ఓం శాంతి. ఎప్పుడైతే ఆత్మలమైన మనము ఈ ప్రపంచములోని సర్వ ఆసక్తుల నుండి, ప్రాప్తుల నుండి, బంధనముల నుండి, సర్వ ఆకర్షణల నుండి, కోరికల నుండి విముక్తి చెంది మనసు బుద్ధితో పరమాత్ముని అలౌకిక స్వరూపమైన ఆ పరంజ్యోతిని స్మృతి చేస్తాము. ఆ స్మృతిలో మగ్నమైపోతాము, ఏకాగ్రతులైపోతాము. మరియు సర్వశక్తుల సాగరుడు ఆ సర్వోత్తమ శక్తిని యథార్థముగా ఎప్పుడు అనుభవం చేస్తామో దాన్నే శక్తిశాలి యోగము అని అనబడుతుంది. ఈ శక్తిశాలి యోగ అనుభూతితో ఆత్మ తృప్తి చెందుతుంది. వారి లోపల ఆత్మిక లైటు మైటు అనగా ప్రకాశము, శక్తి వృద్ధి చెందడం మొదలవుతుంది. మనసు శ్రేష్టమైన స్థితిలో స్థిరమవుతుంది మరియు ఆత్మ ద్వారా నలువైపులా ప్రకాశవంతముగా, శక్తివంతముగా తయారవుతుంది. ఈ శక్తిశాలి యోగమును రోజుకి 5 సార్లు సమయం అనుసారముగా అందరము చేయాలి. ఎందుకనగా ఈ శక్తిశాలి యోగము ద్వారా సర్వ పాపాలు భస్మమైపోతాయి. ఆత్మ తేలికగా అవుతుంది. ఈ యోగ అనుభూతి కొరకు స్వయమును మస్తకములో ఒక దివ్య నక్షత్రమును అని అనుభూతి చేయాలి. నేను ఒక దివ్యమణి ఆత్మను. ఈ శరీరములో బురుకుటి స్థానములో కూర్చొని ఉన్నాను. ఈ నా స్వరూపము ఈ ప్రాపంచిక ప్రతి రచన నుండి అనగా వస్తువుల వైభవాల నుండి నిర్బంధముగా ఉన్నది. పంచతత్వాల ప్రపంచము నుండి విముక్తి అయి ఉన్నది. నా ఆత్మ పైన దేని ప్రభావము లేదు. ఏ విషయము యొక్క ఆకర్షణ లేదు. ఈ నా ఆత్మిక స్వరూపము సంపూర్ణ నిర్బంధనముగా ఉన్నది. జరిగిపోయిన విషయములను మరచిపోయి తేలికగా ఉన్నాను. అన్నిటి నుండి ఉపరాముగా మరియు ముక్తి అయి ఉన్నాను. స్వయమును దివ్య ఆత్మ మణి సమానముగా అనుభవం చేస్తూ ఇప్పుడు నేను ఈ ప్రపంచమునకు పైన ఉన్న నా ఇంటికి పరంధామమునకు వెళ్తున్నాను.
ఆ దివ్య అలౌకిక బంగారు ఎరుపు రంగుతో ప్రకాశిస్తున్న ప్రపంచములోకి అనగా పరంధామములోకి చేరుకున్నాను. ఇప్పుడు సర్వశక్తివంతుడు జ్యోతిర్బిందు శివబాబాకు సమీపములో కూర్చున్నాను. నేను భాగ్యశాలి ఆత్మను. సర్వశక్తుల సర్వగుణాల సాగరుడు. 3 లోకాలకి సర్వోత్తమ ఆల్మైటీ అథారిటీ శివబాబాకు అతి సమీపములో కూర్చొని అనుభవం చేస్తున్నాను. బాబా సాన్నిధ్యములో ఆయన యొక్క లైటు మైటుతో సంపన్నముగా అవుతున్నాను. నేను ఆత్మను మనసు బుద్ధితో సర్వశక్తివాన్ ఒక్క నా ప్రియాతి ప్రియమైన బాబా పైన ఏకాగ్రమైనాను. ఆయన స్వరూపం ప్రతి గుణము ప్రతి శక్తితో సింధు సమానము. నిరంతరము అలాంటి బాబాను చూస్తూ ఉంటే ఎంత అలౌకిక సుఖము అనుభవం అవుతుంది. ఆయన దగ్గర కూర్చొని బాబాను చూస్తూ చూస్తూ నేను ఆత్మను కూడా బాబా సమానముగా అయినాను. సర్వశక్తులు సర్వగుణాలు బాబా నుండి నాపై వర్షిస్తున్నాయి. బాబా దగ్గర ఆయన ప్రకాశములో కూర్చొని బాబాను చూస్తూ ఉండిపోయాను. మనసు బుద్ధితో ఆ దివ్య స్వరూపముపై ఏకాగ్రతమైపోయాను.
ఆ దివ్య స్వరూపములో నేను ఇమిడిపోయాను.